నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ర్యాగింగ్ భూతాన్ని అంతమొందిద్దాం. ఈవ్ టీజింగ్ విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలి. స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలి. సీనియర్ సివిల్ జడ్జ్ రామ్ గోపాల్ పిలుపు. చంద్రగిరిలో బీసీ హాస్టల్ విద్యార్థి అదృశ్యం. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దగ్ధం. సాంకేతిక కారణాలు లేవన్న ఆర్ఎం నాగశివుడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు. విచారణలో వెల్లడి కానున్న నిజానిజాలు. మునికోటి బలిదానానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరిన్ని బలిదానాలు జరగక ముందే ప్రత్యేక హోదా కల్పించాలి. ఎమ్మెల్యే రోజా డిమాండ్. మునికోటి కుటుంబ సభ్యులకు పరామర్శ. 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమైన తిరుపతి. నగరంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన. నిఘా పోలీసుల హెచ్చరికతో క్షుణ్ణంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు. తిరుపతిలో భద్రత పెంచిన పోలీసులు. తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తలు, నాయకులు సహకరించాలని, రానున్న మేయర్ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో ఆదరణ ఉందని, ఆదరణను ఎప్పటికీ పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. త్వరలో జరగనున్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే కష్టపడాలని అన్నారు. కార్యకర్తలు డ్వాక్రా మహిళల సమస్యలను వార్డుల వారీగా సేకరించి అందించాలన్నారు. నగరంలోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, నాయకులు నీలం బాలాజీ, సూరా సుధాకర్ రెడ్డి, పులుగోరు మురళి, మందలపు మోహన్, పుష్పావతి, శ్రీధర్ వర్మ, మస్తాన్ నాయుడు, కుమారమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్న రుణాలను దుర్వినియోగం చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలని తిరుపతి శాసనసభ్యురాలు సుగుణమ్మ ఆకాంక్షించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు అవగాహనతో పాటు ఉపాధి నిమిత్తం బ్యాంకు ద్వారా రుణాలను మంజూరు చేశారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని లలిత కళా ప్రాంగణంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుగుణమ్మ, మెప్మా పీడి నాగపద్మజ, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీదేవి, బ్యాంక్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబనతోనే దేశం పురోభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఇతరులకు భారం కాకూడదని, వారి స్వయం శక్తితో కుటుంబానికి ఆసరాగా నిలవాలని ప్రభుత్వం వారికి రుణాలు మంజూరు చేసి వారి చేత రూపుదిద్దుకున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తోందని తెలిపారు. జిల్లాలో తిరుపతి మహిళా సంఘాలు 90% పైగా రుణాలను తిరిగి చెల్లించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 5 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మెప్మా పీడి నాగపద్మజ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, ఆ డబ్బును కుటుంబ అవసరాలకు వాడుకోవడం సరైంది కాదన్నారు. రుణాలను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నాం, ఆ తర్వాత తిరిగి ఇచ్చామనే కాకుండా ఎంత లబ్ధి పొందామన్నది గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం మాణిక్యం శెట్టి, చైర్మన్ సూర్యారావు, మేనేజర్ షహీనా బేగం, మహిళలు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని విరాళాన్ని ఇచ్చి మొక్కు చెల్లించుకున్నారని టీడీపీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న టీడీపీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి 10,01,116 రూపాయలను శ్రీవారి అన్నదానం ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. 10 లక్షల చెక్కును టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ తో పాటు సైకం జయచంద్రారెడ్డి దంపతులు, అతని కుటుంబ సభ్యులు సాయిరెడ్డి, శివచైతన్యారెడ్డి, సునా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాదులని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని చిత్తూరు శాసనసభ్యురాలు సత్యప్రభ హామీ ఇచ్చారు. శుక్రవారం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ అనురాధ, జెడ్పీ చైర్మన్ గిర్వాణి చంద్రప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కార్యకర్తలు కలిసికట్టుగా ఐక్యమత్యంతో పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి సమస్యలను అధికారులకు తెలియపరిచి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు. తాము కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తోందని, అధిష్టానం కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని పలువురు కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోహన్, నాని, దొరబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడడం అనైతిక, అనాగరిక చర్య అని, విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలని ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జి రామ్ గోపాల్ సూచించారు. శుక్రవారం తిరుపతి బైరాగపట్టణంలోని శ్రీ గోవిందరాజస్వామి కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ నిర్మూలనపై అవగాహన కలిగించారు. న్యాయ విజ్ఞాన సదస్సును మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జి రామగోపాల్ మాట్లాడుతూ కళాశాలను దేవాలయంగా భావించి అందులోని ఉపాధ్యాయులు, విద్యార్థులు కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. విద్యార్థులు స్నేహభావంతో మెలగాలని తెలిపారు. 2002లో ర్యాగింగ్ చట్టాన్ని నిషేధించాలని చట్టం చేయడం జరిగిందని అన్నారు. తోటి విద్యార్థులను మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు పెడితే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా కళాశాల యాజమాన్య నిర్లక్ష్యంపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తిరుమలకు వెళ్లే బస్సు ఆగి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ ఆర్ఎం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు AP20Z5591 నెంబర్ గల బస్సును అర్ధరాత్రి 11:55 సమయంలో డ్రైవర్ తిరుపతి ఏడుకొండల బస్టాండ్లో పార్క్ చేసి గ్యారేజ్ లో నిద్రించాడు. శుక్రవారం వేకోజామున సుమారు 1:37 సమయంలో ఆర్టీసీ బస్టాండ్లో బస్సు అగ్ని ప్రమాదానికి గురైనట్లు సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదంతో మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. బస్సులో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదని, అలా ఉన్న స్పార్క్స్ వచ్చి బస్సు ఆగిపోతుందే తప్ప అగ్నికి ఆహుతి కాదని ఆర్ఎం నాగశివుడు అభిప్రాయపడ్డారు. ఏ కారణంతో బస్సు దగ్ధమైందో అర్థం కావడం లేదని, పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూడాల్సి ఉందని ఆర్ఎం మీడియాకు వివరించారు. రాష్ట్ర విభజనతో 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దుర్భరంగా తయారైందని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర పునః విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పోలవరంను కేంద్రమే నిర్మించాలని, సీమకు మేలు జరగాలంటే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నీటి పంపకాలపై యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అది హైదరాబాద్ కు లాభాన్ని కలిగిస్తుందే తప్ప రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాము ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని తెలిపారు. రాయలసీమ హక్కుల సాధన కోసం తమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన తిరుపతిలో సదస్సు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 5వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నిర్వహణకు శ్రీ సాయి సుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి కుమారుడు అభిషేక్ తో కలిసి ₹1,00,000 విరాళాన్ని ఆలయ అధ్యక్షులు రేవతి రమణదాస్ కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రేవతి రమణదాస్ మాట్లాడుతూ నేటి కలియుగంలో భగవంతుని స్మరించడానికి కూడా ప్రజలకు సమయం దొరకడం లేదని అన్నారు. ఇటువంటి తరుణంలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేందుకు డాక్టర్ సుధారాణి వంటి వారు ముందుకు వచ్చి ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో కృష్ణా తత్వాన్ని చాటి చెప్పేందుకు ఇండియా నుండి జలదూత నౌకలో బారిస్టర్ కు వెళ్లడం జరిగిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కలకత్తాలో సుమారు 2 లక్షల మందితో గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించేందుకు ఇస్కాన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో తన వంతుగా సాయం అందించేందుకు అవకాశం కల్పించినందుకు ఇస్కాన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎస్పీడీసీఎల్ ఉద్యోగుల పదోన్నతుల్లో సీఎండీ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఏపీ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు ఆరోపించారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన 24 మంది సబ్ ఇంజనీర్లకు అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అయితే ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, వెంటనే నిలుపుదల చేయాలని కోరడం జరిగిందని, సీఎండీ వైఖరి నిరసిస్తూ తాము సమ్మె చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సీనియారిటీ పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. ఉత్తర్వులు నిలుపుదల చేయాలని రిలే దీక్ష సమ్మెకు వెళ్తున్నట్లు హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం మునికోటి చేసిన బలిదానానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని నగిరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి భార్య ద్రాక్షాయణిని, కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా పరామర్శించారు. తిరుపతిలోని మంచాల వీధిలో ఉన్న కోటి కుటుంబాన్ని పరామర్శించి కోటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ఇంకెంతమంది అమాయకులు బలిదానం కావాలని ప్రశ్నించారు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పుష్కరాల్లో పట్టుసీమ ప్రాజెక్టు నిర్మాణ నిధుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలో 69 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని నగరంలో ఊరేగించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 69వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 69 మీటర్ల జాతీయ జెండాతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక లక్ష్మీపురం సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలో టీవీఎస్ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ఆర్డీఓ ఆఫీస్ మీదుగా ఎంఆర్పల్లి సర్కిల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ర్యాలీ అగ్రభాగాన్ని నిలబడ్డారు. వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటారు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి యార్లపల్లి గోపి పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న బాల్యం నుండి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించారని, ఆయన కృషి అభినందనీయమని కొనియాడారు. గౌతు లచ్చన్న 107వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం తిరుపతిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో జయంతి వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరవుతారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఎస్ఐ తీవ్రవాదులు అలజడి సృష్టిస్తారన్న నిఘా విభాగాల హెచ్చరికతో తిరుపతిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి ప్రపంచ పర్యాటక పుణ్యక్షేత్రం కావడంతో నిఘా వర్గాల హెచ్చరికతో నగరంలోని ప్రయాణికులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆదేశానుసారం తిరుమల, తిరుపతి ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగాయి. చట్టాలపై కనీస అవగాహన కలిగించి పౌరులను చైతన్యవంతులను చేయడమే ఉత్తమ సమాజ నిర్మాణ సంస్థ లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే ఉత్తమ పౌరులుగా రాణించగలరని, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 16 నుండి 5వ ఆదివారాలు స్థానిక యూత్ హాస్టల్లో సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లా అండ్ ఆర్డర్, ఎఫ్ఐఆర్, అరెస్ట్, రిమాండ్, బెయిల్, భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, భారతీయ శిక్షా స్మృతి, వినియోగదారుల సంరక్షణ చట్టం, పర్యావరణం, పౌర హక్కు, సమాచార హక్కు చట్టంపై ప్రముఖులతో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మురికివాడలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 13వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డులలో ప్రజా సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తిరుపతిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నగరంలోని పేదలందరికీ గృహ వసతి కల్పించాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా సదుపాయాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నగరంలోని కార్పొరేషన్ పరిధిలో గల 42 మురికివాడలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, అలాగే దళిత వాడలకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో అభివృద్ధి చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలు కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నీలకంఠ చౌదరి అన్నారు. చంద్రగిరి మండలం కార్యకర్తల సమావేశం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 3 సార్లు టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులుగా ఎంపికైన పిఎస్ రామారావును పలువురు పార్టీ నాయకులు, దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి నీలకంఠ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఇతర పార్టీలకు పనిచేసిన నాయకులు సైతం టీడీపీ నాయకులమని లబ్ధి పొందుతున్నారని అన్నారు. అనంతరం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా మాట్లాడుతూ చంద్రగిరి మండలం 33 గ్రామ పంచాయతీలలో ప్రతి నెల 9వ తేదీ గ్రామ స్థాయిలో టీడీపీ సమావేశాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని మండల పార్టీకి ఆ సమస్యలను లిఖితపూర్వకంగా నివేదించాలని అన్నారు. మండల స్థాయిలో పనులు జరగకపోతే జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రయాణికులు, భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆర్టీసీ ఆర్ఎం నాగశివుడు కోరారు. తిరుపతిలోని సెంట్రల్ బస్టాండ్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సౌకర్యార్థం వారిలో వృత్తి పట్ల మరింత బాధ్యతను పెంచుతూ పారిశుద్ధ్య కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ దుస్తులను అందజేశారు. తిరుపతి సెంట్రల్ ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం ఆర్ఎంచే కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం మాట్లాడుతూ బస్టాండ్లో పనిచేసే కార్మికులకు యూనిఫామ్ రావడంతో
బాధ్యత పెరిగిందన్నారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏటీఎం కార్మిక సంఘ నాయకులు, పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాయల్ చెరువు రోడ్డులో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్సీ రోడ్డులో రైల్వే క్రాసింగ్ కారణంగా పాదచారులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ను నవీన్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. టీటీడీ నగరపాలక సమన్వయంతో అండర్ బ్రిడ్జ్ పనులు చేపట్టాలని కోరారు. ఆర్సీ రోడ్లో నివాసం ఉంటున్న స్థానికులు అనారోగ్యంతోనో లేక ప్రమాదవశాత్తు గాయాలకు గురైతే రైల్వే గేట్ కారణంగా సకాలంలో వారిని అంబులెన్స్లో తీసుకెళ్లలేని పరిస్థితి ఉందని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అన్ని వీధుల్లో కాంక్రీట్ రోడ్లు కాకుండా తారు రోడ్లు వేస్తే అరాకొరగా పడుతున్న వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుందని కమిషనర్కు విన్నవించారు. మలేరియా, డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. చంద్రగిరి బీసీ బాలుర హాస్టల్లో ఓ విద్యార్థి శుక్రవారం అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తిరుపతి శ్రీనివాసపురంకు చెందిన సుభాష్ని కుమారుడు మునిశంకర్ 9వ తరగతి చదువుతూ స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం చంద్రగిరికి చెందిన పలువురు యువకులు మునిశంకర్ ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చితకబాదారు. దీంతో మునిశంకర్ హాస్టల్ నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల విచారించిన పలువురు విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులు ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లి సుభాష్ని మాట్లాడుతూ తన కుమారుడు 2 రోజుల క్రితమే ఇంటి నుంచి హాస్టల్కు వచ్చారని, ఇంతలో కనబడలేదని తెలపడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని అన్నారు. తన కుమారుడు ఎవరికి ఇబ్బందులు గురిచేసేవాడు కాదని ఆమె బోర్న విలిపించారు. తన కుమారుడిని వెతికి తమకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గురువారం రాత్రి నుంచే విద్యార్థి కనబడడం లేదని చుట్టుపక్కల విచారించి ఫిర్యాదు చేశామని అన్నారు. తల్లిదండ్రులకు సైతం గురువారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందించామని అన్నారు. మునిశంకర్ ఆకతాయని, సోపులు తీసుకొస్తానని వెళ్లిపోయాడని ఆయన తెలియజేశారు. దీనిపై చంద్రగిరి సీఐ శివప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. రేణుగుంట పంచాయతీ పరిధిలో 2 వేర్వేరు చోరీలకు పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసి సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నంజుండప్ప కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక పాంచాలి నగర్, వేణుగోపాలపురంలోని కేశవరెడ్డి, లక్ష్మీనారాయణల ఇళ్లలో గత నెల చోరీలకు పాల్పడిన శ్రీకాళహస్తికి చెందిన బాలాజీ, తిరుపతి బొమ్మగుంటకు చెందిన రియాజ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిద్దరి నుంచి 84 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో అర్బన్ సిఐ బాలయ్య, ఏఎస్ఐ భక్తవత్సలం, శేఖర్, వరప్రసాద్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారని వారిని అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఆసుపత్రికి కేటాయించరాదని సిపిఎం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకు కేటాయించకుండా ప్రభుత్వమే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ఆసుపత్రిని నడిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరాన్ని అభివృద్ధిపరిచి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగాధర్, గణపతి, ప్రసాద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా బిల్లులు లేకుండా అక్రమ రవాణా చేస్తున్న మద్యం లారీని సీజ్ చేసి అందులో లిక్కర్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వడమాల్పేట లిక్కర్ గోడౌన్ నుంచి బిల్లుల కన్నా అధిక మొత్తంలో రవాణా అవుతున్న దాదాపు ₹1,00,000 మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇక్కడి గోడౌన్ నుంచి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు సరుకు సరఫరా అవుతోంది. తిరుపతికి మద్యం తరలిస్తున్న లారీలను తనిఖీ చేయగా 5 బీరు బాక్సులు, 6 మద్యం బాక్సులు బిల్లులకు మించి అదనంగా ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సీఐలు మల్లారెడ్డి, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి లడ్డు నైవేద్యం అంటే మహా ఇష్టం. శ్రీవారి లడ్డూకున్న విశిష్టత, ప్రాధాన్యత ప్రపంచంలో మరే లడ్డుకు లేదు. అలాంటి భక్తుల ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదానికి 75 సంవత్సరాలు పూర్తి అయింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల చరిత్రపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రపంచంలో ఏ లడ్డుకు లేనంత గొప్ప విశిష్టత తిరుమల శ్రీవారి లడ్డుకు ఉన్నది. అలాంటి శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాజుల కాలం నుండి ప్రసాదాల నైవేద్యం మొదలైంది. 1445లో శ్రీవారి అప్పంను ప్రసాదం అప్పట్లో పెట్టేవారని చరిత్రలో పేర్కొనబడింది. అలాగే 1460లో వడ, 1505లో అత్తిరసం, 1540లో మనోహర పడిలను ప్రసాదాలుగా స్వామికి పెట్టేవారు.
అయితే 1759లో రాజుల కాలంలో శ్రీవారికి పులిహోర నైవేద్యంగా పెట్టారు. 1803 నుంచి బ్రిటిషు పాలకులు మద్రాసు కేంద్రంగా పాలన సాగించే క్రమంలో ప్రసాదాల విక్రయాన్ని మొదటగా ప్రారంభించారు. అప్పట్లో మహంతులు శ్రీవారి ఆలయ సంరక్షణగా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తులకు ప్రసాదాలను విక్రయించి వచ్చిన డబ్బులతో మద్రాసులోని బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం, అలాగే మిగిలిన పైకాన్ని ఆలయ నిర్వహణకు వినియోగించేవారు. అలా ప్రసాదాల విక్రయం ద్వారా శ్రీవారి ఆలయానికి ఆదాయం చేకూరుతున్నదని మహంతులు గుర్తించి పులిహోర, దద్దోజనం, పొంగల్ వంటి ప్రసాదాలను తయారు చేసి స్వామికి నైవేద్యంగా ఉంచి భక్తులకు విక్రయించేవారు. సత్యం త్వర్తేన పరిహించామి. ఓం ప్రాణాయ స్వాహ. పసిడి బొమ్మలు, ప్రసాదాలు, మీ మేనుల పరిమళాల్లా కుంకుమలాడిపోతున్నాయి. వాటిని మీరారగించండి, మీ అందాలను మేము ఆరగిస్తాం. స్వామి, ఈ పూట మీ అమృత హస్తాలతో అందిస్తేనే ఆరగించాలని నిర్ణయించుకున్నాం. ఓహో, మీ చిత్తం మా భాగ్యం. ఆహా, వేడి వేడి వెండు పొంగలి ఆరగించండి. మిరియపు గింజలు ఘాటు స్వామి. అవునవును, లలితాంగులు మీరు తినలేరు. వగలాడలు, వడలు. అమ్మో, మా దవడలు. అవునవును, వడలు, దవడలు. అబ్బో, నొచ్చును. ఆహా, లడ్లు. వీటికి సాటి అయినవి సకల జగాలలో లేవనట సత్యము. సరసభామలు వీటిని గనినంతనే మా ఎదలో మెదిలేది మీరే సుమా. మీ ముద్దులు లడ్లు, మీ సుద్దులు లడ్లు, మీ బుగ్గలు లడ్లు, మీ ఆరగించండి. పంతొమ్మిది 1905లో బూందీని తయారు చేసి భక్తులకు ప్రసాదంగా విక్రయించేవారు. అయితే 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పడడంతో వడతో పాటు బూందీని విక్రయించేవారు. అదే బూందీని చేతులతో ఒత్తి లడ్డుగా తయారు చేసి 1940 నుంచి విక్రయించేవారు. అలా బూందీతో తయారు చేసినది లడ్డుగా స్థిరపడి భక్తులకు విక్రయించేవారు. లడ్డు తయారీ ప్రారంభంలో బెల్లంతో తయారు చేసి భక్తులకు విక్రయించేవారు. అయితే తిరుమలలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా లడ్డు తయారీలో నెయ్యిని వాడుతూ ఒక దిట్టంలో టీటీడీ ప్రవేశపెట్టింది. తిరుమల లడ్డుకు ఒక ప్రత్యేకత వచ్చేలా రుచిలోనూ పరిమాణంలోనూ సాటి లేకుండా ఉండాలని అప్పటి టీటీడీ అధికారులు నిర్ణయించారు. దాని మేరకు 170 గ్రాముల బరువుతో లడ్డును తయారు చేస్తూ అందులో ద్రాక్ష, యాలకలో, కుంకుమ పువ్వు, కిస్మిస్, శనగపిండి, జీడిపప్పు వంటి ముడి సరుకులను కలిపి తయారు చేసేవారు. అప్పటి నుంచి నేటి వరకు శ్రీవారి లడ్డు తయారీకి దిట్టంను టీటీడీ పాటిస్తున్నది. 1940 సంవత్సరంలో కళ్యాణోత్సవం లడ్డు సైజులో పెద్ద లడ్డు ఒకటే భక్తులకు ఇచ్చేవారు. అప్పట్లో ఒక లడ్డు ధర 8 అణాలు. ఆ తరువాత వచ్చిన టీటీడీ పాలనాధికారులు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డు తయారీకి అవుతున్న ఖర్చును తగ్గించుకునే క్రమంలో 1970లో చిన్న లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు అని 2 రకాలుగా భక్తులకు అందుబాటులోకి టీటీడీ తెచ్చింది. 1973లో చిన్న లడ్డు ధర ₹2 ఉండగా 1986లో ₹10, 1997లో ₹15, 2008లో ₹25కి చేరింది. ప్రస్తుతం రోజు 2 నుంచి 3 లక్షల లడ్డుల వరకు తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. అదే రద్దీ రోజుల్లో ఈ లడ్డుల తయారీ 5 లక్షలకు పెరుగుతుంది. అలాగే కళ్యాణోత్సవం లడ్డును స్వామివారి ప్రత్యేక సేవలో పాల్గొనే భక్తులకు, స్వామిని దర్శించుకున్న వీఐపీలకు టీటీడీ అందిస్తున్నది. దశాబ్దాల కాలంగా లడ్డుల తయారీ ఒక దిట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ, అలాగే తయారీ చేసే విధానంలో శాస్త్రీయతను పాటిస్తూ, శుచిలోనూ మన్నికలోనూ మార్కెట్టులో దొరికే ఏ లడ్డు తిరుమల లడ్డుకు సాటి లేదని ప్రపంచవ్యాప్తంగా చాటింది. అదే కాక అంతర్జాతీయ ఆహార పదార్థాల విలువ నిర్ధారణ సంస్థ సైతం తిరుమల లడ్డుకు ప్రత్యేకంగా గుర్తింపునిచ్చి ఒక పేటెంట్ హక్కును టీటీడీకి ఇచ్చింది. టీటీడీ లడ్డు పేరుతో దేశంలో ఎవరూ ఎక్కడా ఇతర సంస్థలు విక్రయించరాదని మద్రాస్ హైకోర్టు సైతం తిరుమల లడ్డుకు ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చింది. ఇంతటి గొప్ప విశిష్టత ఉన్న తిరుమల శ్రీవారి లడ్డు అంటే నోరూరని వారు అంటూ ప్రపంచంలో ఎవరూ లేరు. అలాంటి లడ్డు ఏర్పడి నేటికి 75 వసంతాలు పూర్తి అయ్యింది. నేనెవరో ముందు ముందు నీకే అర్థమవుతుంది. ముందు ఈ ప్రసాదం తిను. రా.
అమ్మా అమ్మా అర్థమైందమ్మా, అర్థమైంది. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడును దర్శించుకునేందుకు గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి దర్శించుకుంటారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నమే భక్తుల మనోభావాలు. ఇప్పుడు కొందరి భక్తుల మనోభావాలు తెలుసుకుందాం. ఇదివరకన్నా ప్రస్తుతం తిరుమలలో భక్తులకు టీటీడీ అందిస్తున్న సదుపాయాలు బాగున్నాయని అన్నారు. అయితే వికలాంగులకు, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు మాత్రం గంటా మండపం ప్రవేశం వద్ద తోపులాటలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించి తోపులాటలను అరికట్టాలని భక్తులు కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి 39,722 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 10, 50 రూపాయల గదులు మరియు 100 రూపాయల గదులు, 500 రూపాయల గదులు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 194 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 19 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 20, 11 గంటలకు 18, 12 గంటలకు 5, 1 గంటకు 3 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,040 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,448 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,205 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 38 రూపాయల 75 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ర్యాగింగ్ భూతాన్ని అంతమొందిద్దాం. ఈవ్ టీజింగ్ విష సంస్కృతికి విద్యార్థులు దూరంగా ఉండాలి. స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలి. సీనియర్ సివిల్ జడ్జ్ రామ్ గోపాల్ పిలుపు. చంద్రగిరిలో బీసీ హాస్టల్ విద్యార్థి అదృశ్యం. కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దగ్ధం. సాంకేతిక కారణాలు లేవన్న ఆర్ఎం నాగశివుడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు. విచారణలో వెల్లడి కానున్న నిజానిజాలు. మునికోటి బలిదానానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరిన్ని బలిదానాలు జరగక ముందే ప్రత్యేక హోదా కల్పించాలి. ఎమ్మెల్యే రోజా డిమాండ్. మునికోటి కుటుంబ సభ్యులకు పరామర్శ. 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమైన తిరుపతి. నగరంలో భారీ జాతీయ పతాక ప్రదర్శన. నిఘా పోలీసుల హెచ్చరికతో క్షుణ్ణంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు. తిరుమల తిరుపతిలో భద్రత పెంచిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.